ఒకటి తీసుకొచ్చా. మీ అందరికి చాలా ఇష్టమైంది. Another night, waiting for a call to see if I'm alright, but it won't come. I'm alone. Another fall, reaching for a friend who wasn't there at all. I'm hurt again. When will it end? హలో, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు సండే. ఫస్ట్లీ ఐ విష్ యూ హ్యాపీ సండే. ఈరోజు అయితే నాకు కంప్లీట్లీ ఫన్ డే అయితే కాదు. 80% అయితే నేను ఈరోజు మొత్తం ప్రొడక్టివ్ ఉండాలి అండ్ 20% ఆఫ్ ద టైం కొంచెం చిల్ టైం యాజ్ ఇట్ ఇస్ సండే కాబట్టి. అండ్ ఇదంతా ఎందుకు అంటే నేను ఇంటికి వెళ్తున్నా ఈ 2 డేస్లో. సో ఎవ్రీడే నేను చదవకపోతే ఈ టైంలో ఎస్పెషల్లీ ఇట్స్ పీక్ టైం కాబట్టి నేను నా షెడ్యూల్స్ అన్ని ఎంతో కొంచెం కంప్లీట్ చేసుకొని వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇంటికి వెళ్తే అసలు చదవడం అస్సలే అవ్వదు. అస్సలు అవ్వదు. మా ఇంట్లో నానమ్మ తాతయ్య అందరు ఉంటారు. సో అసలు చదవడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అండ్ అట్లీస్ట్ ఒక 2 to 4 అవర్స్ మాత్రమే నేను చదువుకోగలుగుతాను. అంతే తప్ప అసలు ఎక్కువ చదవలేను. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నా అంటే సండే కూడా యూటిలైజ్ చేసుకొని ఇలా ఎవ్రీడే ఒక 1 అవర్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ 1 వీక్ అంతా కూడా అలానే చేశాను. లేకపోతే అసలు సిలబస్ అవ్వదని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను. నేను నా లిమిట్స్ని పుష్ చేస్తూ మరి ఎవ్రీడే 1 అవర్ అట్లా పుష్ చేసుకుంటూ వచ్చాను. ఈరోజు అయితే కంప్లీట్ 8 అవర్స్ అయితే చదవాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అసలు అవ్వదని నాకు ఫిక్స్ అయ్యాను నేను. అందుకని చెప్పేసి ఆ భయం ఉండదు. ఇంట్లో వెళ్ళినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఇంకా అదే భయంతోనే మనం ఉంటాం. వెళ్ళేదే ఎప్పుడో ఒక 3 to 4 మంత్స్కి ఒకసారి. దట్టు మనం కరెక్ట్గా స్పెండ్ చేయకపోతే ఇంకెందుకు చెప్పండి. అదే కదా మన రిలాక్సింగ్ టైమ్. అది కూడా ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మనం ఎప్పుడెప్పుడు వస్తామో అని చెప్పేసి. మనం అక్కడ వెళ్ళి మైండ్లో ఏదో ఒకటి పెట్టుకొని ఎవ్రీడే రన్ అయిద్ది అది. కానీ అట్లీస్ట్ కొంచెం కంప్లీట్ చేసుకుంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి ఇక్కడే కంప్లీట్ చేసుకొని వెళ్దాము అంటే అయినంత వరకే అని చెప్పేసి అనుకుంటున్నా. మా అమ్మ అయితే ఫుల్ వెయిటింగ్ అండ్ నేనైతే మా మమ్మీ డాడీ అందరి కోసం వెయిటింగ్. ఎస్పెషల్లీ మా తమ్ముడు. నాకు మా ఇంట్లో మా తమ్ముడు ఉండంటే నేను ఫుల్ ఖుష్. అసలు మేమిద్దరం ఫుల్ ఎంజాయ్ చేస్తాము. మా అమ్మ నా గాసిప్స్ అంటే ఎప్పుడు అయ్యేటి అనుకోండి. అండ్ మా నాన్నమ్మ తాతయ్య ఎవ్రీవన్ ఐ మిస్ ఎవ్రీడే అందరినీ. బట్ యా ఏం చేస్తాం, మనం స్టడీస్లో ఉన్నప్పుడు ఇదంతా ఇంకా తప్పదు. ఎంతైనా అది మన కోసమే, మన కెరీర్ కోసమే అండ్ వాళ్ళ ఆనందం కోసమే. కాబట్టి వీ నీడ్ టు స్టే ఫర్ లిటిల్ లాంగ్ హియర్. అండ్ మీలో ఎంతమంది పీజీస్ ఆర్ హాస్టల్స్లో ఉంటున్నారు? ఐ కెన్ ఫీల్ యూ అందరినీ. అండ్ నో ప్రాబ్లం, మనం అచీవ్ చేసినప్పుడు వాళ్ళు ఇంకా హ్యాపీ అవుతారు అండ్ వాళ్ళతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు మనము. సో ఈరోజు అయితే సండే మనం స్టడీ సెషన్స్ అన్నీ కంప్లీట్ చేసేసి నేను ఒక ప్లేస్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. ఒక 1 అవర్ ఫ్రెండ్స్తో. అదేంటో అన్నీ మీకు ఇందులో చెప్తాను. అండ్ లాస్ట్లో ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఉంది. వాచ్ టిల్ ఎండ్, స్కిప్ చేయకండి. అండ్ ఈరోజు షౌట్అవుట్స్ వచ్చేసి స్వాతి గారు అండ్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. లేవగానే బెడ్ అంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాతనే నేను ఫ్రెష్ అప్ అవుతాను అనమాట. బెడ్ క్లీన్ చేయడం వల్ల మన సరౌండింగ్ నీట్ ఉండడం వల్ల మన పీస్ ఆఫ్ మైండ్ కూడా క్లియర్గా ఉంటుంది. ఇఫ్ మన మైండ్ క్లియర్గా ఉంటే మనం చేసే పనుల మీద కూడా మనకు అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. లేదా ఒకవేళ మన ఎన్వైర్న్మెంట్ మొత్తం గజిబిజి ఉంటే మన మైండ్ కూడా అలానే ఉంటుంది. మనం చేసే పనుల మీద కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. బేసిక్లీ నా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. లేవగానే బెడ్ నీట్గా పెట్టేసుకొని అండ్ దెన్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత లెమన్ హనీ వాటరో లేకపోతే జింజర్ టీ అని చెప్పేసి ఈ మధ్యలో నేను హర్బల్ టీస్ ట్రై చేస్తున్నా అనమాట. ఏంటంటే లావెండర్ టీ అని చెప్పేసి, లెమన్ గ్రాస్ టీ అని చెప్పేసి, బ్లూ టీ అని చెప్పేసి వాటిలో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలాగో అలా మనమైతే హైడ్రేట్ అవుతున్నాము. సో అది తాగుదాం అనుకున్నా. అండ్ మీన్ వైల్ నేను బ్లింకిట్ చేశాను. ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ లేవు అండ్ ఆల్సో ఈరోజు నాకు బ్రెడ్ తినాలనిపించింది, టోస్ట్ బ్రెడ్. అండ్ నేనైతే బ్రెడ్ ఆర్డర్ చేశాను బ్లింకిట్లో. ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి వీట్ బ్రెడ్ తీసుకుందాము. ఎప్పుడు నేను వీటే వాడతా, కాకపోతే డిఫరెంట్ కంపెనీ, నాకు తెలిసి హార్వెస్టా ఏదో ఉంటుంది, అదే వాడతాను అనమాట. ఎప్పుడు ఆ బ్లింకిట్ ఆర్డర్స్లో కానీ బయట సేమ్ అదే కవర్లో కనిపిస్తే అదే తీసుకొని వచ్చేస్తాను. ఈసారి ఏం చేశానంటే బ్లింకిట్లో అసలు నెంబర్ ఆఫ్ ఏమంటారు కంపెనీస్వి ఉంటాయి కదా, దాంట్లో నాకు ఒక కలర్ డిఫరెంట్గా కనిపించింది. ఆ కలర్ చూసి అదేం పిచ్చో ఏంటో
ఆర్డర్ చేశాను. అది మాత్రం అసలు ఎంత గలీజ్గా ఉందంటే అసలు తినడానికి అస్సలు నచ్చలేదు. అండ్ నేను ఇంకోటి ఏం కంపేర్ చేశానంటే, నేను తీసుకున్న బ్రెడ్కి ఈ బ్రెడ్కి ఒకవేళ ప్రైస్ తక్కువ ఉందంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో ఏదో ఒకటి మిస్సింగ్ అని అనిపిస్తుంది. కాకపోతే దీనికి ప్రైస్ ఎక్కువ ఉంది. మేబీ అందులో ఇంగ్రీడియంట్స్ గుడ్ ఉన్నా కానీ తెలుసు కదా, గుడ్ ఫుడ్ తినడం మనకి కొంచెం కష్టమవుతుంది అని చెప్పేసి అది ఏంటో ఒకలాగా టేస్ట్ వచ్చింది, లైక్ కొంచెం చేదుగా. నాకు అసలు తినాలనిపించలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను టోస్ట్ చేసుకున్నాను. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక 2 చేసుకుంటే అందులో ఒకటి తినేసి ఒకటి వదిలేసాను. ఇంకా నా వల్ల కాలేదు. సో యా, బ్రెడ్ టోస్ట్ చేసుకొని అండ్ దెన్ నేను స్టడీ అవర్స్ స్టార్ట్ చేయాలి. అండ్ ఈరోజు కమెంట్స్ నుంచి నేను పిక్ చేసుకున్న క్వశ్చన్ ఏంటంటే, హౌ టు స్టడీ 6 to 8 hours రెగ్యులర్లీ, ఐ మీన్ డైలీ, ఆర్ హౌ టు స్టే కన్సిస్టెంట్ అని చెప్పేసి ఒక 2-3 సేమ్ క్వశ్చన్ అడగడం జరిగింది. దానికోసం అని చెప్పేసి ఈ క్వశ్చన్ పిక్ చేసుకున్నాం. అయితే బేసిక్లీ ఏంటంటే, హౌ టు స్టడీ 6 to 8 hours లేకపోతే 10 hours అనేది మ్యాటర్ కాదు. కానీ మీరు ఉన్న ఫీల్డ్, అంటే ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాయి, కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్స్. కాకపోతే కన్సిస్టెన్సీ 2 hours చదువుతాము ఎవ్రీడే, నేను కన్సిస్టెంట్గా ఉన్నాను అంటే 2 hours అసలు అవ్వని పని. చాలామంది మీరు కన్సిస్టెంట్గా ఉండండి సరిపోతుంది అంటారు. అస్సలు అవ్వదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోర్షన్ అనేది ఎక్కువ, సిలబస్ అనేది ఎక్కువ. దానికి బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఈరోజు ఒక 8 hours చదివారు, రేపు 7 hours చదివారు, ఎల్లుండి 6 hours చదివారు, నో మ్యాటర్. కాకపోతే మీరు ఒక టాస్క్ ప్రిపేర్ చేసుకోండి. ఏంటంటే ఒక టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి అనమాట. ఒక మంత్కి ఫస్ట్ చేసుకోండి. ఎలా అంటే, ఈ మంత్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందాం, ఒక పాలిటీ లేకపోతే హిస్టరీ, ఈ పాలిటీ హిస్టరీ మొత్తం కంప్లీట్ చేయాలి అంటే యూ నీడ్ టు డివైడ్ ది మంత్. ఒక 15 days పాలిటీ, ఒక 15 days హిస్టరీ. లేకపోతే మీకు పాలిటీ కొంచెం ఈజీ ఉంటే ఒక 10 days పాలిటీ అండ్ రిమైనింగ్ 20 days హిస్టరీ, అలా డివైడ్ చేసుకొని మీరు వీక్లీ వైజ్ టాస్క్ ప్రిపేర్ చేయండి. ఆ వీక్లీ నుంచి మళ్ళీ మీరు ఏం చేయాలంటే డైలీ రాసుకోవాలి. ఈ 10 daysలో మీరు పాలిటీ చదువుతున్నారంటే 10 daysలో మీరు మొత్తం సిలబస్ చాప్టర్స్ అన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకోవాలన్నమాట. సో ఎలా కంప్లీట్ అవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీలో ఫస్ట్ పార్ట్ తీసుకోండి, విచ్ ఈస్ వెరీ లెంతీ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. ఆ పార్ట్కి మీరు ఒక 2 days తీసుకున్నా కూడా ఏం కాదు. మిగతా రిమైనింగ్ పార్ట్స్ అన్నీ 25 partsలో పార్ట్ 1 వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో విచ్ ఇస్ వెరీ లెంతీ. కాబట్టి మీరు ఒక 2 days పెట్టుకొని మిగతా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అట్లా 10 daysలో ఎలా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఉండాలి. ఇప్పుడు ఈరోజు మీరు ఒక 5 chapters కంప్లీట్ చేయాలి, రేపు 2 chapters కంప్లీట్ చేయాలి. కానీ ఈ 5 chapters ఈజీ అండ్ తొందర అయిపోయిద్ది, రేపు 2 chapters హార్డ్, లేట్ అయిపోయిద్ది. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఆ టాస్క్ కంప్లీట్ చేసినప్పుడే మీరు కన్సిస్టెంట్గా ఉన్నట్టు. కన్సిస్టెన్సీ అంటే ఎవ్రీడే ఒకటే టైం 4 hours అంటే రేపు 4 hours చదువుకోవాలి, చదువుకుంటున్నారా లేదా, దట్స్ వాట్ మ్యాటర్స్ అనమాట. అండ్ మీ టాస్క్ కంప్లీట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు నేను అనుకోండి 8 hours కంప్లీట్ చేస్తే, కొంతమంది 10 hours చేస్తారు, కొంతమంది 5 hours చేస్తారు, కొంతమంది 2 hours కూడా కంప్లీట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్స్ గాడ్స్ గిఫ్ట్, మనం అది ఏం అనలేము. సో మనకి ఎంతవరకు క్యాపబిలిటీ ఉంటుందో అంతవరకు మనం చేసుకోవాలి. అండ్ ఆల్ ది టాస్క్ షుడ్ బి కంప్లీటెడ్. అదే మనకి ఎండ్ ఆఫ్ ద డే అదే కావాలన్నమాట. దట్స్ ఆల్ అబౌట్ ది కన్సిస్టెన్సీ అండ్ హౌ టు రీడ్ 6 to 8 hours, 8 to 10 hours. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఫస్ట్ అయితే డెస్క్ అంతా నీట్గా పెట్టుకున్నా. చెప్పాను కదా, డెస్క్ అండ్ ఆల్సో స్టడీ టేబుల్ అండ్ ఆల్సో బెడ్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నీట్గా పెట్టుకున్నప్పుడు యూ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ అనమాట. సో ఎన్వైర్న్మెంట్ నీట్గా ఉన్నప్పుడే వీ కెన్ కాన్సన్ట్రేట్. ఓకే, ఆ తర్వాత నేను అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని చెప్పేసి రవి మంత్రి గారు రాశారు. ఈ బుక్ చాలా బాగుంది, చాలా కనెక్టింగ్ ఉందన్నమాట ఈ బుక్. అంటే అమ్మ గురించి, సన్ గురించి, డాటర్ గురించి, అంటే చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు. అండ్ ఇది చదువుతున్నప్పుడల్లా నేను మా అమ్మని చాలా మిస్ అవుతున్నాను. బట్ ఇట్స్ వెరీ కనెక్టింగ్. ఇలా నేను ఎవ్రీడే ఒక 20 minutes ఏదో ఒక బుక్ చదువుతా, ఐదర్ నావెల్ లేకపోతే సెల్ఫ్ హెల్ప్ బుక్, ఏదో ఒకటి చదువుతా అనమాట. సెల్ఫ్ గ్రోత్ బుక్, డిసిప్లిన్, ఇలాంటి బుక్స్ అన్నీ చదువుతూ ఉంటాయి. ఎప్పుడు ఒకటే వర్షన్లో చదవను. ఒకసారి సెల్ఫ్ హెల్ప్ బుక్ చదివితే నెక్స్ట్ సెల్ఫ్ గ్రోత్, ఐ మీన్ లైక్ మెడిటేషన్ గురించి కానీ, యోగా గురించి ఇలాంటివి, లేకపోతే నావెల్స్ అలా చదువుతూ ఉంటానన్నమాట. ఇది ఒక హ్యాబిట్లా క్రియేట్ అయిపోయింది నాకు. అండ్ దెన్ చెప్పాను కదా, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటూ ఆ బ్రెడ్ అసలు నాకు తినబుద్ధి కాలేదు, కానీ ఏదో ఒక స్లైస్ అయితే తినేసాను. సో ఇలా ఈ 20 minutes చదివినాక నేను స్టడీ సెషన్ స్టార్ట్ చేయాలి.
ఈ బుక్ చదివేశాక చిన్న టాస్క్ చేద్దాం అనుకున్నా. దట్ నేను లాస్ట్ ఇయర్ ఎవ్రీ మంత్ అనాలిసిస్ అంటే ప్రోగ్రెస్ గురించి నేను సెపరేట్‌గా ఒక ఫ్లాష్ కార్డ్స్‌లో రాసేసుకొని పిన్ బోర్డ్‌కి స్టిక్ చేసి పెట్టుకున్నాననమాట. అది ఇయర్ అయిపోయింది కదా! అది తీసేయడం మర్చిపోయినా. అండ్ ఈ స్టడీ ప్లాన్ కూడా నేను ఎప్పుడో క్రియేట్ చేసినది. ఐ మీన్ నాకు తెలిసి జూన్‌లోనో, జూలైలోనో ఎప్పుడో క్రియేట్ చేసిందనమాట. సో, అది కూడా తీసేసి ఇప్పుడు నీట్‌గా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అండ్ ఆల్సో ఈ ఇయర్ ప్రిలిమ్స్ వరకి రాసేసుకుందాము ఈ ఫ్లాష్ కార్డ్స్‌లో అని చెప్పేసి అనుకుంటున్నా. సో, ఇవన్నీ తీసేసి నీట్‌గా అవి రాసి అండ్ మళ్ళీ ఈ పిన్ బోర్డ్ అంతా ఓన్లీ ప్రిలిమ్స్ ఓరియెంటెడ్ అండ్ అప్ టు ప్రిలిమ్స్ మాత్రమే పెట్టేసుకున్నా ఇప్పుడు. మీలో ఎంతమంది స్టడీ ప్లాన్స్ క్రియేట్ చేసుకుంటారో కమెంట్ చేయండి. స్టడీ ప్లాన్స్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే పర్టిక్యులర్‌గా స్టడీ ప్లాన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం నీట్‌గా ఇలా రాసుకున్నప్పుడు మనకి ఏమేం చేయాలి ఈ వీక్ టాస్క్ అని చెప్పేసి క్లియర్‌గా తెలుస్తది. అండ్ మనకి స్ట్రెస్ ఉండదు. మీరు కూడా క్రియేట్ చేసుకోండి. నేనైతే డిజిటల్‌గా చేసుకుంటాను అండ్ ఆల్సో పేపర్ వర్క్ కూడా చేస్తాననమాట. డిజిటల్‌గా అయితే నాకు చాలామంది అడిగారు ల్యాప్‌టాప్‌లో ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. నేను 2 యాప్స్ వాడతాను. ఒకటేంటంటే టిక్‌టాక్ అని చెప్పేసి ఒక యాప్. ఇట్ ఈస్ ఈజీ టు యూజ్. అండ్ నోషన్ అనేది ఇంకో యాప్. అది కొంచెం కష్టం అనమాట. కొంచెం నేర్చుకోనికి టైం పడతది. ఒకవేళ మీరు డిజిటల్ ప్లానింగ్ ఇప్పటివరకు చేయలేదు అనుకుంటే టిక్‌టాక్ యాపే యూజ్ చేయండి. ఎందుకంటే అది ఈజీ టు యూజ్ అనమాట. మీకు అర్థమవుతది ఏమేం టాస్క్ చేసుకోవాలి, ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, ఎక్కడ ఆర్గనైజ్ చేసుకోవాలని. నోషన్ అయితే కొంచెం కష్టము. ఎందుకంటే టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవాలి అందులో. ఆ క్రియేట్ చేసిన దాంట్లో వాళ్ళు క్రియేట్ చేసినవి ఉంటాయి. అది ఎరేజ్ చేసి మళ్ళీ మనం చేసుకోవాలి. ఇదంతా పెద్ద టాస్క్ అండ్ లిటిల్ టైం వేస్ట్ ఈ టైంలో. నేనైతే నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నా. తను చాలా బాగా చేస్తాడు నోషన్. అక్కడ నుంచి కొంచెం చూసి నేర్చుకొని నేను నా ఓన్ టెంప్లెట్స్ క్రియేట్ చేసుకున్నా. ఇఫ్ మీరు అదే ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేయండి. నేను నోషన్ యాప్ గురించి కూడా చెప్తాను. ఓకే. హాఫ్ డే ఆఫ్ ది సండే ఇస్ వెరీ, వెరీ ప్రొడక్టివ్. అసలు సండేస్ ప్రొడక్టివ్ ఉన్నంత ఫీల్ అసలెప్పుడు ఉండదు. అంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటయిపోయి ఉంటాం గదా! సండేస్ హాలిడే అని జెప్పేసి. కానీ వన్స్ ఈ ప్రిపరేషన్‌కి స్టార్ట్ అయినంక సండేస్, సాటర్‌డేస్ అని ఉండదు. బట్ ఎక్కడో చిన్న ఫీల్ ఉంటది దట్ బయటికెళ్ళాలి, కుకింగ్ జేసుకోవాలి. ఏదో ఒకటి ఇప్పుడు మనమైతే సండే వస్తే చికెన్ తిందాము అలా వెజిటేరియన్స్ వాళ్ళు వాళ్ళకి స్పెషల్స్ అలా ఏదో ఒకటి అనుకుంటాం కదా! సండే ఏందంటే బేసిక్‌లీ సంథింగ్ విల్ బి ప్లానింగ్. ఆ ప్లానింగ్ లేకపోతే కొంచెం ఏదో ఒక డిస్టర్బెన్స్ లెక్క మనకి అదొక లో ఫీలింగ్ ఉంటదనమాట. కానీ వన్స్ ఈ ప్రిపరేషన్‌కొచ్చినంక గూడా అదొక 20% అవుతది. మిగతా 80% అంతా మనకి ఈ వీక్‌లో టాస్క్ అవ్వకపోతే అదొక టెన్షన్. లేకపోతే నెక్స్ట్ వీక్ టాస్క్ ప్రిపరేషన్ జేసుకోవడము. ఇట్లా అన్ని టు డూ లిస్ట్‌లు చేసుకోవడానికి ఇలానే సండేస్ అయితుంటాయనమాట. నేనెలా ప్లాన్ చేస్తానంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వీక్‌లో నాకు 1 డే అసలు బాలేదు. అప్పుడేమైద్ది ఆ రోజు నేను రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి ఆ రోజు వేస్ట్ అయితది. మళ్ళీ నేను సండే బ్రేక్ తీసుకోవాలి అంటే అది కుదరదు గదా! నేను అందుకనే ఏం చేస్తానంటే, నాకెప్పుడైతే వెరీ లో అసలు నేనింక చదవలేను అన్న రోజు మాత్రమే నేను కంప్లీట్ రెస్ట్ తీసుకుంటా. అది గాకుండా సండేస్ ఇలాంటియనేది ఇంగ నేను వదిలేసాననమాట. కాకపోతే ఏందంటే కుకింగ్ అనేది మస్ట్. ఎందుకంటే మాకు కుక్ రారు ఈరోజు. అండ్ వాళ్ళు రారు అండ్ సండే మనం ఏదో ఒకటి కుక్ జేసుకోవాలి. అండ్ మీకు నేను చాలా సార్లు చెప్పాను దట్ కుకింగ్ ఈజ్ మై హాబీ. అందుకని చెప్పేసి కుకింగ్ చేస్తే నాకు సగం రిలాక్సింగ్ ఉంటదనమాట. అయితే లాస్ట్ ఒక 1 మంత్ నుంచి నేను వీక్‌లో ఎప్పుడు హాలిడేస్ ఐ మీన్ రెస్ట్ తీసుకోవట్లేదు. సండేసే తెలియకుండా సండేసే రెస్ట్ అయిపోతుంది. ఈ వీక్ మాత్రం అలాగా లేదు. లాస్ట్ వీక్ కూడా అలా లేదనమాట. ఎందుకంటే చెప్పాను గదా! ఇంటికెళ్తున్నా. ఇంటికెళ్ళినప్పుడు మనం అన్ని టాస్క్ కంప్లీట్ చేసుకొని ఎళ్ళిపోవాలి అని జెప్పేసి. అదొక్క దాంతో నేనసలు ఈ వీక్ గూడా తీసుకోలేదు. బట్ ఐయామ్ వెరీ హ్యాపీ టుడే దట్ ఎంత ప్రొడక్టివ్ అయిందంటే లైక్ ఎవ్రీ డే అనమాట. ఐయామ్ వెరీ హ్యాపీ దట్ నేనొక 4 అవర్స్ కంటిన్యూయస్‌గా చదువుకున్నా. కరెంట్ అఫైర్స్ అయిపోయింది. పెండింగ్ ఇదేంటి న్యూస్ పేపర్ అనాలిసిస్ పెండింగ్ అయిపోయింది. అండ్ దెన్ నేను ఎన్వైర్న్‌మెంట్ స్టార్ట్ చేశాను రివిజన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. ఇంకొక 3 అవర్స్ నేను చదువుకుంటా ఈరోజు. ఇట్ విల్ బి కంప్లీటెడ్ అనమాట. సో, ఐల్ బి వెరీ హ్యాపీ దట్ నేను ఈరోజు చాలా మంచిగా చేశానని జెప్పేసి. అండ్ మీకు చెప్పాను గదా! దీని తర్వాత ఒక ప్లేస్‌కెళ్తాము. కాకపోతే అంతకంటే ముందు
నేను కుకింగ్ చేస్తున్నా. ఈరోజు చికెన్ ఫ్రైయో, చికెన్ ఏదో ఒకటి చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. బేసిక్‌లీ నేను షాపింగ్ ఎళ్ళకపోయినా, చేయకపోయినా ఏం గాదు. కుకింగ్ చేసుకుంటే నా సగం రిలాక్స్ అయితది. ఆ కుకింగ్ చేస్తున్నంత టైం నేను మా అమ్మతో మాట్లాడుతూ, డ్యాడీతో మాట్లాడుతూ, తమ్ముడితో మాట్లాడుతూ అలా టైమ్ స్పెండ్ చేస్తూ హ్యాపీగా కుక్ చేసుకొని, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఇస్తా అనమాట. దే విల్ బి ఆల్సో వెరీ హ్యాపీ. సో, ఇలానే నేను చాలా రిలాక్స్ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఉంటాను. ఇప్పటి వరకైతే ఇలా అయింది నా సండే. బట్ ఐ యామ్ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ ఫర్ దిస్. మీ సండే ఎలా అయిందో గూడా మీరు చెప్పండి. అండ్ సంక్రాంతి వస్తుంది గాబట్టి ఐ విష్ యూ ఆల్ ది హ్యాపీ పొంగల్ ఇన్ అడ్వాన్స్. సో, మనం సంక్రాంతికి ఫుల్ అందరూ ఫ్యామిలీతో ఉండాలి. హ్యాపీగా ఎంజాయ్ జేయాలి. ఒకవేళ లేకపోయినా వీడియో కాల్స్‌తోని మేనేజ్ జేయాలి. మనకి తప్పదు. సో, యెస్, థాట్స్ ఫర్ ఇట్. లంచ్ చేసేసి సండే కదా ఎక్కడికో అక్కడికి వెళ్తే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది అని చెప్పేసి ఇలా బయటికి మినీసోకి వచ్చానమాట. మినీసోలో ఎప్పటి నుంచో కొన్ని తీసుకోవాలని చెప్పేసి అనుకున్నా. అండ్ ఆల్సో ఇంటికి వెళ్తున్నా కాబట్టి కొన్ని ట్రావెల్ కిట్ లాంటివి అలా తీసుకుందాం అని చెప్పేసి వచ్చానమాట. ఈ క్యూట్ గ్రీన్ కలర్ ఎంత బాగుంది అసలు, ఈ డాల్ ఎంత నచ్చిందో నాకు. ఇలాంటి చిన్న చిన్న ఎంత ఇష్టం అవుతాయి అంటే మెయిన్గా మినీసో ఐటమ్స్ అయితే నాకు చాలా చాలా ఇష్టము. అలా కొన్ని షాపింగ్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళాను. హలో! ఇప్పుడే వచ్చాను. నేను బయట నుంచి చెప్పాను గదా! మార్నింగ్ నుంచి ఫుల్ స్టడీస్. ఆ తర్వాత ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పాను గదా! అయితే బయటికెళ్ళాననమాట. ఇంటికెళ్తున్నానని చెప్పాను గదా మీకు. ఇంటికెళ్ళే ముందు కొన్ని తీసుకునేటివి ఉన్నాయి. అలా అని చెప్పేసి మినిసో అయితే నాకు చాలా ఇష్టము. ఎప్పుడు ఎక్కడికెళ్ళినా మినిసో కనిపిస్తే ఖచ్చితంగా నేను వెళ్ళిపోతా మినిసోకి. ఎంత క్యూట్ కలెక్షన్ ఉంటాయంటే అసలు చాలా బావుంటాయి మినిసోలో కలెక్షన్. నేను అసలు మినిసోలో ఏమేమి తీసుకున్నా అని చెప్పేసి ఒక్కొక్కటి చూపిస్తా. చిన్నవి క్యూట్ ఐటెమ్స్ బట్ చాలా బావుంటాయి. ఓకే. ఇప్పుడు మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ స్కేల్ తీసుకున్నా. ఇది బ్రేక్ అవ్వదు. ఆల్మోస్ట్ మొత్తం ఇది బెండ్ అవుతుంది ఇలా. ఇది నాకు నచ్చింది. అండ్ జర్నలింగ్ కూడా చేస్తున్నా కాబట్టి ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ స్కేల్ తీసుకున్నా. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్. చాలా నచ్చింది ఇదైతే నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రావెల్ కిట్. ఇంటికెళ్తున్నాను గదా! అన్నీ తీసుకెళ్తే అసలు ఫుల్ లగేజ్ అయితది. అండ్ ఫ్లైట్‌లో మినిమల్ లగేజ్. దట్ టూ హ్యాండ్ బ్యాగ్ ఊకే మొయ్యడమే కాబట్టి అది కొంచెం తగ్గించనీకి ఇలా ట్రావెల్ కిట్స్ నేను యూజ్ చేస్తూ ఉంటా. కాకపోతే ఇదేంటంటే ఎప్పటికెప్పుడు మనం నీట్‌గా రీయూజ్ చేస్తే ప్రాబ్లమ్ లేదు. కానీ తెలిసిందే గదా! ఇంటికెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోవడాలు, మళ్ళీ కొత్తది కొనడాలు ఇలా అయితాయి. సో, ఇదైతే నెక్స్ట్ అయితే ట్రావెల్ కిట్ తీసుకునేది చాలా మంచిగా అనిపిచ్చింది. ఇందులో మనం మాక్సిమం అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. లైక్ మాయిశ్చరైజర్స్ అండ్ సన్ స్క్రీన్, బాడీ జెల్స్ ఇవన్నీ. దానికోసమని ఇది తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఎంత బావుందంటే ఇది వాలెట్. నాకైతే పిచ్చిగా నచ్చింది. దీంతో పాటు ఇంకోటి కూడా నచ్చిందనమాట. బ్లూ కలర్. బ్లూ నార్మల్ అసలు ఏం లేదు, పాస్టల్ కలర్. కాకపోతే ఓన్లీ ఏమంటారంటే ప్లెయిన్‌గా ఉంది. అది కాకుండా ఇలా ఈ సింబల్ వచ్చేసి మంచిగా అసలు ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇట్ ఈస్ మినిమల్ ప్రైస్ టూ. ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నా. అసలు ఎప్పుడో తీసుకొని ఉండే వ్యాలెట్స్ చాలా ఒక 1 ఇయర్ నుంచి సేమ్ వ్యాలెట్ యూజ్ చేస్తున్నా అని చెప్పేసి ఈసారి నచ్చింది. చాలా సార్లు ఎక్కడ పోయినా తీసుకుందాం అనుకుంటా కానీ నాకు అసలు నచ్చదు. అందుకనే వదిలేసా. అండ్ ఇవి వాల్ స్టిక్కర్స్ మనం అతికించుకొని దానిపైన ఈ పిన్ బోర్డ్స్ లాంటివి అలా ఏమన్నా హ్యాంగ్ చేసుకోనికి ఇదొకటి. అండ్ ఇది కూడా అదే అనమాట. చిన్న మాయిశ్చరైజర్స్. ఇది బాగా అనిపించిందని సైజెస్ అది ఒకవేళ అందులో సరిపోకపోతే ఇది కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా. ఇవి 2 ట్రావెల్ కిట్సే. అండ్ లాస్ట్ ఐటమ్ ఇవి నాకైతే భలే అనిపించినాయి క్యూట్‌గా. వైటమిన్ మాస్క్స్ అంట. ఎప్పుడు తీసుకొచ్చేది పెట్టుకునేది లేదు. కానీ ఈసారి అయితే పెట్టుకుందామని ఫిక్స్ అయ్యాను. చూద్దాము. ఇది ఒకవేళ పెట్టుకోకపోతే ఇంటికైనా తీసుకెళ్తా. మమ్మీ నేనన్నా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇవి ఒక 3 తీసుకున్నా.
అండ్ లాస్ట్ మమ్మీకి ఒక గిఫ్ట్ తీసుకున్నా. మమ్మీకి తీసుకునే దాంట్లో అసలు హ్యాపీనెస్ వేరే ఉంటది. ఇన్ని కొనుక్కున్నా నాకేమనిపించలేదని మమ్మీకి ఒకటి నచ్చింది పాపం. తను ఎప్పటినుంచో అడుగుతుందనమాట కావాలని జెప్పేసి. తనేం కావాలిందంటే వాలెట్ విత్ మనకి స్లింగ్ లాగా ఏమంటారు సైడ్‌కి వేసుకొనీకొస్తే నాకట్లా ఈజీ టు క్యారీ అని జెప్పేసని అడిగింది. ఎక్కడ జూసినా నాకు దొరకలేదు. ఆన్‌లైన్‌లో గూడా చూసాను. హెవీగా గాకుండా సింపుల్‌గా కావాలని. దీంట్లో బెస్ట్ ఫీచర్ ఏందంటే ఇట్ ఈస్ లైక్ ఏ స్లింగ్ బ్యాగ్ కమ్ వాలెట్ లాగా అనమాట. స్లింగ్ యూజ్ చేయొచ్చు, వాలెట్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది మినిసో. మినిసోతో పాటు సంథింగ్ ఇంట్రెస్టింగ్ నేను ఒకటి తీసుకొచ్చా. మీ అందరికీ చాలా ఇష్టమైంది. నేను అక్కడ స్టేషనరీకి వెళ్ళినప్పుడు నాకు టు డూ లిస్ట్ తీసుకునేటప్పుడు చాలా మంది కూడా వీడియోస్ కింద టు డూ లిస్ట్ మీరు ఎక్కడ తీసుకున్నారు, ఆ బుక్ ఎక్కడ తీసుకున్నారు, చాలా కమెంట్స్ వచ్చాయి కదా. నేను తీసుకున్న దగ్గరే నాకొకటి అండ్ మీకు కూడా తీసుకొచ్చాను. గివ్ అవే అనౌన్స్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. గివ్ అవే ఏంటి, అసలు ఎలా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి నేను లాస్ట్‌కి చెప్తాను మీకు. అప్పుడు మీరు కరెక్ట్‌గా చూసి దాంట్లో పార్టిసిపేట్ అవ్వండి. మీకు టాప్ 4 మెంబర్స్‌కి నా టు డూ లిస్ట్ బుక్స్ అనేవి సెండ్ చేయడం జరుగుతది. సో గివ్ అవే పార్టిసిపేట్ చేయండి అండ్ విన్ ది ప్రైజెస్. ఇప్పుడు మీకు నేను గివ్ అవే అనౌన్స్మెంట్ గురించి చెప్తాను. గివ్ అవే నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నా అంటే టు డూ లిస్ట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా అనమాట. మీరు చాలామంది చూసుంటారు కదా నేను టు డూ లిస్ట్ యూజ్ చేయడము. అలాంటిదే నేను కొనుక్కున్న ఒకటి అండ్ మీకు కూడా ఒక 4 మెంబర్స్కి కొన్నానమాట. ఇది మీరు ఎలా విన్ చేయాలి అని చెప్పేసి కొన్ని రూల్స్ చెప్తాను. ఆ రూల్స్ ఫాలో అయ్యి మీరు ఈ గివ్ అవే అయితే విన్ చేసుకోవచ్చు. ఫస్ట్ రూల్ వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తోని. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఇప్పుడున్న ఒక 9 to 10 వీడియోస్లో మీకు ఏం నచ్చింది అంటే పర్టికులర్ ఒక 2 or 3 వీడియోస్ తీసుకొని అందులో నుంచి మీకు ఏం నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు స్టడీ టిప్స్ నచ్చినాయి, స్టడీ మోటివేషన్ నచ్చింది, లేకపోతే మీ సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్, ఏదన్నా మీకు ఏది నచ్చినా కూడా మొత్తం వీడియోలో అది ఏదో ఒక వీడియో కింద మీరు కమెంట్ చేసి అండ్ లాస్ట్కి #షా వ్లాగ్స్ అని చెప్పేసి కమెంట్ చేయండి. టాప్ 4 మెంబర్స్కి నేను ఆ 4 టు డూ లిస్ట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ గివ్ అవే అనౌన్స్మెంట్ అనేది ఈ రోజుతో స్టార్ట్ అండ్ ఎండింగ్ ఎప్పుడంటే 20th ఆఫ్ నెక్స్ట్ అంటే 20th January నెక్స్ట్ వీక్ అనమాట. అప్పటి వరకు మీరు కమెంట్ చేయొచ్చు అండ్ అప్పటి వరకు మీకు ఛాన్స్ ఉంది. అండ్ నేనైతే చాలా 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 హ్యాపీ దట్ నా ఫ్రెండ్స్ అందరు కలిసేసి 100K సెలబ్రేషన్ చేశారనమాట. ఒక ప్రైవేట్ థియేటర్ తీసుకొని. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 100K అయ్యి కూడా ఆల్మోస్ట్ ఒక 5-6 days అయింది ఇన్స్టాలో. అండ్ ఇప్పటి వరకు నాకు ఏం చెప్పలేదు, ఏం చేయలేదు. జస్ట్ దే కంగ్రాచులేటెడ్ మీ అండ్ స్టోరీస్ పెట్టుకున్నారు అండ్ దే ఆర్ హ్యాపీ. ఐ నో ఐఎమ్ ఆల్సో హ్యాపీ. అసలు ఇలా చేస్తారని చెప్పేసి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ షాక్లో ఉండే అనమాట. ఐఎమ్ థ్యాంకింగ్ ఎవ్రీ వన్ టు మై ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. అండ్ ఆల్సో ఇందులో చాలా మంచి వర్డ్స్ చెప్పున్నారనమాట మా ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని సపరేట్ వీడియో చేయించారు ఒక్కొక్కరి తరపు నుంచి. వాళ్ళందరివి నేను పెట్టలేను, అంటే కొంచెం ప్రైవసీ ఎవరిది వాళ్ళదే కదా. కాకపోతే నాకు బాగా నచ్చింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ వర్డ్స్ అని కొన్ని నేను పిక్ చేసుకొని ఇక్కడ ఓన్లీ ఆడియో ఎక్స్ట్రాక్ట్ పెడతాను. వీడియో నాదే వస్తుంది కానీ ఆడియో వాళ్ళు ఇచ్చింది. ఇక్కడ నా బ్రదర్ చెప్పిన ఆడియో నేను మీకు వినిపిస్తాను అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్ దట్ థ్యాంక్ యూ చెర్రీ, థ్యాంక్ యూ సో మచ్ రా ఫర్ సచ్ ఎ వాల్యుబుల్ వర్డ్స్. దమ్ముంటే ఆపర్ర ప్రతిషాన్ని ఆపితే మొదలెడుతుంది మొదటి నుంచి. మళ్ళీ బుజ్జ అన్న బుక్కులేసి ఎదుగుతూ పోతుంది తను అడుగేసి.